మిత్రులు అడుగుతున్నారు, అబ్బాయిల్లో ఏ వయసు వారికి కోరికలు స్టార్ట్ అవుతాయి? సామాన్యంగా మన సౌత్ ఇండియాలో 12-13 ఏళ్ల కల్లా అబ్బాయిలకు అంగం సైజు పెరగడము, వెంట్రుకలు రావడము, తర్వాత సెక్స్ ఆలోచనలు రావడము, ఇవంతా కూడా సహజంగా జరుగుతుంటాయి. అప్పుడు వాళ్ళకు షూర్గా ఇది సెక్స్ అని ఇది అని తెలియకపోవచ్చు. ఇప్పుడు పోర్న్ వగైరా చూడడం వల్ల వాళ్ళకి తెలిస్తే తెలియచ్చు, కానీ ఇన్ జనరల్గా ఆ వయసులో వాళ్లకు ఏదో సమ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సుమారుగా అమ్మాయిలు కూడా అదే వయసులో పెద్ద మనుషులు అవుతారు. మంత్లీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఇర్రెగ్యులర్గా ఉంటుంది మొదట్లో కొద్ది నెలలు. అబ్బాయిలకి ఏంటంటే అది అంగం గట్టిపడము, అందులోంచి ఏదో ఫ్లూయిడ్ రావడము, వెంట్రుకలు రావడము, ఇదంతా హడావిడిగా ఉంటుంది. ఇదేంటో వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా అది కోరిక అని చెప్పలేం, కానీ నువ్వు మీసాల నూతన యవ్వనము నాడు రచయించిది మరుత్తరాట్ చరిత్ర అంటాడు శ్రీనాథ మహాకవి. సో ఆ నునుగు మీసాలలో ఒక రకమైనటువంటి ఉత్సాహము, ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది. వాళ్ళకి ఎగ్జాక్ట్గా శృంగారం అనేది తెలియచ్చు, తెలియకపోవచ్చు. బట్ అమ్మాయిలంటే ఒక రకమైన అట్రాక్షను, అమ్మాయిల్ని చూడాలనుకోవడం, వాళ్ళతో మాట్లాడాలనుకోవడం, ఇవన్నీ కూడా సహజంగా ఆ వయసు నుంచే స్టార్ట్ అవుతుంది. కొద్దిమంది ఏమిటంటే వాళ్ళకున్న బ్రాటప్ బట్టి కానీ, ఇంట్లో ఉన్న ప్రెషర్స్, పేరెంటేజ్ని బట్టి, లేదా వాళ్ళకున్న గోల్స్ను చిన్నప్పుడే క్రియేట్ చేయడం వల్ల గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి, వాళ్ళకున్న ఎన్విరాన్మెంట్ బట్టి అమ్మాయిల మీద కోరికలు రాకుండా సహజంగానే ఉంటుంది. నా దగ్గరికి ఒకసారి ఒక పూజారి అతని భార్య వచ్చారు. పెళ్ళై 3 సంవత్సరాలు అయింది సార్, మా ఆయన నన్ను ముట్టుకోవట్లేదు అని. బాబు ఏంటో ఏం ప్రాబ్లం అంటే, సార్ నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నన్ను ఒక టెంపుల్లో లేడీ విగ్రహం ఉంది, దానికి చీర మార్పిస్తాడు దేవతకు, మార్చేవాడిని, కనుక నాకు ఏ స్త్రీని చూసినా కూడా దేవతలాగానే భావించాను. మా ఫాదర్ చిన్నప్పుడే చెప్పాడు, నాకు అదే మనసులో ఉండిపోయింది. నా భార్యను చూస్తే కూడా నాకేం కోరికలు రావట్లేదు అని చెప్పాడు. సో కోరికలు రావాలనుకుంటే చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక చోట చెప్తాడు, పురుష సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః. పురుష అంటే మేల్స్కి, సంగతి ఇషు ఉపజాయతే అంటే ఒక గ్రూప్లోకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సామాన్యంగా ఫ్రెండ్స్ అంటారు, ఫ్రెండ్స్ సర్కిల్ అంటారు. అలా ఆ గ్రూప్లో ఒకసారి ఎంటర్ అయితే ఆ గ్రూప్లో ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ ఈ బాబుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇతని గ్రూప్లో అథ్లెట్స్ ఉంటే ఇతను కూడా రన్ చేయాలనుకుంటాడు. ఇతని గ్రూప్లో తాగేవాళ్ళు ఉంటే ఇతను కూడా పెగ్గు తాగుదాం అనుకుంటాడు. అతని గ్రూప్లో మిగతా చేసే కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఉన్నాం. అతని గ్రూప్లో అతని ఫ్రెండ్ సర్కిల్లో ఎవడైనా డ్రగ్స్ అవి అలవాటు ఉన్నవాడు అంటే వాడు వీళ్ళ కూడా ఇంత డ్రగ్ అలవాటు చేస్తాడు, వీళ్ళు కూడా డ్రగ్ అలవాటు అయిపోతారు. సో సంగాత్ సంజాయతే కామః. ఆ సంగతిని బట్టి, ఆ ఎన్విరాన్మెంట్ని బట్టి వాళ్ళకు కోరికలు వస్తుంటాయి. ఆ కోరిక అది ఆల్కహాల్ తాగాలనే కావచ్చు, డ్రింక్ తీసుకోవడం అనే కావచ్చు, లేదా అమ్మాయిలతో తిరగాలనే అనిపించవచ్చు, లేదా డ్రగ్స్ వాడాలని అనిపించవచ్చు, ఎనీథింగ్, లేదా ఐఏఎస్ కావాలన్న కోరికని, ఏ కోరికైనా కూడా చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది. కనుక మన ఫ్రెండ్స్ మన ఫ్యూచర్ను డిసైడ్ చేస్తారు. నీ ఫ్రెండ్ సర్కిల్ని బట్టి మనం గెస్ చేయొచ్చు, వీడి ఫ్రెండ్ సర్కిల్ ఇలా ఉంది కనుక వీడు ఫ్యూచర్లో ఇలా అయ్యే అవకాశం ఉంది అని. కనుక ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్షిప్ను కోరుకోండి, మంచి ఫ్రెండ్స్ తోటే ఫ్రెండ్షిప్ చేయండి, సో దట్ మీరు ప్రోగ్రెస్ అవుతారు. దరిద్రులతో ఫ్రెండ్షిప్ చేస్తే నష్టాలు వస్తాయి, లైఫ్లో ఎదగడానికి అవకాశాలు తక్కువ.